సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, పగిడిద్దరాజు గద్దె 3 గద్దెలు కట్టి ఆ తల్లికి జాతరలు చేయాలంటే గజ్జలు, గంటలు, మూగలు, కాలికొమ్ములు, కనకడప్పులు, డోలీలతోని ఆ తల్లి జాతరలు చేయాలి కొడుకులారా అని చెప్పిండట తండ్రి. బయ్యక్కపేటలో అమ్మవారు వెలిసిందంటే సమ్మక్క సారలమ్మ పుట్టిల్లు ఎక్కడ అని చెప్పేసి అంటే బయ్యక్కపేట అని చెప్పేసి అంటారు. మా తాతల తండ్రికి 400 సంవత్సరాల చరిత్ర. మా తాతల తండ్రికి చిన్న పాపోలేగే ఇక్కడ సమ్మక్క గుట్టంటలు, మేడారాన శిల్కల గట్ట అంటారు. ఇక్కడి నుంచి మేడారం దగ్గర పెద్ద వాగునది, జంపన్న వాగునది, లక్కడవరం చెరువు నీళ్ళిడుస్తారు, మంచిగా భక్తులు స్నానాలు చేస్తారు. ఆ రోజుల్లో కరెంటు లేదు, రోడ్డు లేవాయి అని అక్కడ మళ్ళా సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, పగిడిద్దరాజు గద్దె 3 గద్దెలు మేడారాన కట్టి ఇక్కడ కుంకుమబరిని అయిందా తల్లి. ఈ కుంకుమబరిని పట్టుకొని పోయి ఆ గుట్ట మీద పెట్టి చిలకల గట్ట అని పేరు పెట్టి తండ్రి సాంబశివుడు, బిడ్డ సారలమ్మ, కొడుకు జంపన్న, మరిది గోవిందరాజులు, భర్త పగిడిద్దరాజు, చెల్లె నాగులమ్మ. ఆ ఇప్ప పూలు, ఇప్పసారతోని, ఆ బెల్లం పానకంతోని, ఇప్పాకులతోని ఆరగించి తల్లి అని మొక్కిండాట. అందరికీ నమస్తే, నేను మీ స్నేహ. నేను ప్రస్తుతానికైతే శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకైతే వచ్చి వెళ్ళామనే విషయం మీ అందరికీ తెలుసు. సో మళ్ళీ ఒకసారి అమ్మవారి దర్శనం చేసుకుందామని రావడం జరిగింది. ఇక్కడ బయ్యక్కపేటలో అమ్మవారు వెలిసిందంటే సమ్మక్క సారలమ్మ పుట్టిల్లు ఎక్కడ అని చెప్పేసి అంటే బయ్యక్కపేట అని చెప్పేసి అంటారు. అమ్మవారికి సంబంధించిన వంశీకులు ఉంటారు కదా, ఆ వంశీకులు ఒకరు ఇక్కడ మన అమ్మవారి గుడి అంటే ఇది అమ్మవారి ఇల్లు అంట. అమ్మవారు ఇక్కడే ఉండేదంట, ఇక్కడే ఆడుకునేదంట. ఇక్కడ నుంచి అమ్మవారు అది చేసేదంట. ఫస్ట్లో జాతర కూడా ఇక్కడే జరిగేదంట. సో ఇక్కడ ప్లేస్ సరిపోవట్లే అని చెప్పేసి అక్కడ జరుగుతుందంట. సో అసలు ఈ పూర్తిగా అంటే సమ్మక్క తల్లి యొక్క వంశానికి సంబంధించిన పెద్దలు ఇక్కడ మనతో ఉన్నారు. బాబాయ్ గారు నమస్తే. నమస్తే. శనార్థి. ఇక్కడ సమ్మక్క తల్లి పుట్టిల్లు ఇదని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. సో సమ్మక్క తల్లి పుట్టిల్లు గురించి కొంచెం క్లియర్ చెప్తారా మాకు? చెప్తాను తల్లి, చెప్పండి. నా పేరు చంద లక్ష్మణరావు, మాది బయ్యక్కపేట. నేను ఇక్కడ సమ్మక్క పూజారిని. మా తాడవాయి మండలం, ములుగు జిల్లా. మా తాతల తండ్రికి 400 సంవత్సరాల చరిత్ర. మా తాతల తండ్రికి చిన్న పాపోలేగే ఇక్కడ సమ్మక్క గుట్టంటలు, మేడారాన శిల్కల గట్ట అంటారు. ఇక్కడ ఈ సమ్మక్క గుట్టకి కంకవనములో ఆ తల్లి చిన్న పాపోలిగా దొరికిందట మా తాతల తండ్రికి. చిన్న పాపోలిగా దొరికితే అయ్యో ఎవరి పాప ఏంటిది, ఈ పాపను పట్టుకు ఇక్కడి పాప ఇక్కడ ఎందుకు పడేసిండు అని మా తాతల తండ్రి ఆ పాపను పట్టుకొని ఇంటికి వచ్చిండట. అయ్యో ఎవరి పాప అంటే ఆ పాపని పట్టుకొని ఇంటికి వచ్చినాక ఆ పాప ఇంట్లో ఏమంటా అడుగు పెట్టిందో ఇంట్లో పెట్టింది. ఆ కాలంలో వాళ్ళకి అన్నం దొరకకపోయేదట, ఏదో కాయలో గడ్డలో తినుకుంటా బతుకుతోలాట. ఆ తల్లి ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి జరిగింది. గడ్డలో కాయలు తింతోలాట. అప్పుడు అమ్మవారు రాకముందు అట్లా తింతోలు ఆ తల్లిని ఇంటికి తీసుకొచ్చుకున్నాక, ఇంట్లో అడుగు పెట్టినాక, ఆ చిన్న పాపని ఇంట్లో అడుగు పెట్టుకున్నాక అప్పుడు వాళ్ళకి పంటలు మంచిగా పండుతాయట, వాళ్ళ పిల్లల జల్లలు మంచిగా ఉంటానట, వాళ్ళ ఆవులు గేదెలు అన్ని మంచిగా ఉంటాయట. అయ్యో ఈ పాప మనం ఇంటికి తీసుకొచ్చుకున్నాక కొడుకులకు చెప్పిండట, మనకు మంచిగా అన్నం దొరుకుతుంది కొడుక. ఇది ఎవరంటే అప్పుడు ఆ పాప, ఆ చిన్న పాప అయినా ఏం మాట్లాడింది, నాది దేవత రూపకము, నేను మనిషి రూపకం కాదు, నేను దేవతని, నీకు దొరకాలని నేను దొరికినా, నాకు ఏం కావాలంటే నాకు గద్దెలు కట్టాలి, జాతరలు చెయ్యాలి, సంవత్సరానికి 3 పండుగలు చెయ్యాలి, గరుడు తంబాలు ఎత్తాలి, నాకు గుళ్ళు కట్టాలి అని చెప్పిందట ఆ చిన్న పాప అయిన. అయ్యో తల్లి, మరి నువ్వు దేవతవని నాకు తెలియదు, ఎవరి పాప ఇక్కడ పడేసి ఉన్నది అని నేను ఇట్లా తీసుకొచ్చుకున్న తల్లి, నువ్వు దేవతవా తల్లి అని మా తాతల తండ్రి మొక్కేదట. అప్పుడు మొక్కితే ఆ తల్లి, నేను దేవతని, నేను ఇక మీ దగ్గర మాత్రం ఇక్కడ ఉండా, నేను చెప్పిన ఏమి చెయ్యాలి, చేత్త తల్లి, నీకు ఈ సంవత్సరానికి 3 పండుగలు చేస్తా, గుళ్ళు కడతా, గద్దెలు కడతా, జాతరలు చేస్తా, గుడి కడతా తల్లి అని మా తాతల తండ్రి ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే నేను సరే ఒప్పుకున్నావు కానీ మీ దగ్గరనైతే నేను ఉండా, మీ దగ్గర తొక్కుడు ముక్కుడు ఉంటది, నీ తొక్కుట్లా నేను ఉండలేను, నీకు ఎక్కడ దొరికినో గుట్టకి మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాను అన్నదట. గుట్ట ఎక్కడ? సమ్మక్క గుట్ట ఇక్కడనే ఉన్నది. చిలకల గుట్ట అంటే చిలకల గుట్ట, అది మేడారమే. ఇక్కడ ఈ గుట్టలో దొరికిందా? ఇక్కడ గుట్ట పేరు ఏం పేరు? సమ్మక్క గుట్ట. సమ్మక్క గుట్ట అంటారు ఇక్కడ. మరి
ఇప్పుడు ఆ సమ్మక్క తల్లి పుట్టిన గుట్ట ఏదైతే ఉన్నదో అక్కడ ఏమైనా ఆనవాళ్ళు ఉన్నది ఉన్నది అనువాదం. ఏముంటది? ఇగో ఇక ఇప్పుడు నేను చెప్తా అంటే నువ్వు ఆలోచించు. సరే. అయితే ఆ తల్లి అన్నదాట కాదా, నేను ఇక్కడ మీ దగ్గర తొక్కుడు ముక్కుడు ఉంటది, నేనుండా, నేను మళ్ళీ నీకు ఏడ దొరికినో నేను అక్కడికే వెళ్ళిపోతా, నాకైతే నేను చెప్పినవన్నీ చెయ్యాలే అన్నాడు. తల్లి చేస్తాం తల్లి, మాకైతే మంచిగా అన్నం దొరుకుతుంది, ఇక మేము చేస్తాం తల్లి అనుకున్నట. నా ఆనువాలు ఇగో నేను ఇక్కడ ఏం పెడతానంటే, నేను ఇక్కడ పుట్ట వెలుస్తానా మీకు, ఇక్కడ కుంకుమ భరిన అవుతానా, నేను దొరికిన కాడికి నువ్వు వచ్చి చూడు అన్నదట. అంటే ఇప్పుడు పుట్ట దొరండి పుట్ట ఇదే పుట్ట అమ్మవారు పుట్ట వెలిసింది, కుంకుమ భరిన అయింది. ఒకసారి వీడియో కూడా చూపిస్తాను చూడండి. ఒకసారి అమ్మవారి పుట్టిన పుట్ట లోపల కుంకుమ భరిని ఉంటది. ఈ కుంకుమ భరిని అయితా నేను ఇక్కడ ఉండా, మీ దగ్గర తొక్కుడు ఉంటది అని గుట్టకి వెళ్ళిపోయిందట. నేను నా అనువాలు చూపెడతా, నేను ఏడ దొరికినో ఆడికి రమ్మని చెప్పిందట. మా తాతల తండ్రి ఈ తల్లి చెప్పింది కాదని మళ్ళీ అక్కడికి పోయినట. పోతే ఆ గుట్ట మీద ఆ తల్లి జలకాలాడి బాయి ఉన్నదట. అయ్యో తల్లి, నువ్వు ఇక్కడ స్నానాలు చేసేదా జలకాలాడేదా తల్లి అని మొక్కుకొని తిరిగి వచ్చిండట. అంటే అక్కడ బాయి ఉన్నది, మెడరన్నో చిలకలు కట్టుకొని నీళ్ళు వస్తాంటాయి, ఇక్కడ బావి ఉన్నది గుట్ట మీద. గుట్ట మీద బావి ఉన్నది. అయితే తల్లి అని మొక్కుకొని వచ్చిండట. వచ్చి ఆయన ఏం చేసిండు, ఈ గుడి కట్టుడు మొదలు చేసిండట మా తాతల తండ్రి. గుడి కట్టినాక ఆ తల్లి మాయమైపోయింది కదా, ఇక్కడ పుట్ట వెలిసింది, కుంకుమ భరిన అయింది. ఈ గుడి కట్టిండు. గుడి కట్టినాక ఏ తల్ల ఏ రాత్రి వచ్చి గుడి చుట్టూ ఊడుచుకునేదట, సాన్పు చల్లేదట, ముగ్గులు వేసేదట. అయ్యో ఇది ఎవరమ్మా, ఇది ఎత్తోలు ఏం కథ అని ఈ పక్కింటోళ్ళని ఎవరిని అడిగినా మేము కాదన్నట. అయ్యో ఈ తల్లి వచ్చి ఇవన్నీ ఊడుచుకొని ముగ్గులు వేసుకొని పోతాంది, తల్లి నువ్వేసేసుకొని పోతానవా అని మా తాతల తండ్రి మొక్కుతోడు అట. మీరేమైతే సమ్మక్కకు? మేము అంటే సంత వంశం మాది, మా ఆడిబిడ్డగానే మేము. మీకు చెల్లి అవుతుంది, అక్క చెల్లి అవుతుంది, అక్క చెల్లి ఎట్లయితే కానీ అక్కే. అయితే వాళ్ళ అక్క అన్న అన్నట్టు, తమ్ముడు అన్నట్టుగా. అయితే ఇక తల్లి మీకైతే 400 సంవత్సరాలు మా తాతల తండ్రి సంవత్సరం నుంచి మీ తరం అట్లనే మా తాతల తండ్రి, మా తాతలు, మా అయ్యలు నాకు 70 సంవత్సరాలు, మరి ఇక 400 సంవత్సరాలు. అయితే అప్పుడు ఇక ఈ గుడి కట్టిండట. ఈ గుడి చుట్టూ ఆమె అలుక్కునేదట, ఆమె ముగ్గులు పెట్టుకొని పోయేదట. అయ్యో తల్లి నువ్వే చేసుకొని పోతానవా, ఏ రాత్రి వస్తాను అని మొక్కుతోడట. ఆయన ఇంకా ఈ తల్లి చెప్పిన ఏంటి, సంవత్సరానికి 3 పండుగలు చేసుడు మొదలు పెట్టిండట. రోహిణి కార్తెలు వస్తాయి. రోహిణి కార్తె అంటే మీకు ఎరికేనా? రోహిణి కార్తెల ఫస్ట్ పండుగ ఏం పండుగ అంటే, ఆ తల్లికి బంగారం అంటే బెల్లం ఇష్టము, ఇప్ప పూలు ఇప్పసారి అంటేనే ఇష్టము. ఇప్పుడు ఆ తల్లికి ఏం బొరవత అంటే కోటర్లు బీరుబత్తులు అవి కాదు, ఆ తల్లికి ఇప్పసారే ఇష్టము. అయితే గొత్తెగూడల్లో దొరుకుతుందా ఆ ఇప్ప పూలు ఇప్పసారతోని, ఆ బెల్లం పానకంతోని, ఇప్పాకులతోని ఆరగించి తల్లి అని మొక్కిండాట. ఫస్ట్ పండుగ రోహిణి కార్తెల పండుగ. రెండో పండుగ మగ కార్తెల చేసిండాట. ఆ మగ కార్తెల అడవిలో పుట్టింది, వనదేవత కాబట్టి ఆమె తినేటి అన్ని ఎల్లేరి గడ్డలు, బొట్టుకు గడ్డలు, నల్లగడ్డలు, పాల పండ్లు, తునికి పండ్లు అవన్నీ తెచ్చి ఆ మగ కార్తెల రైతులకి పండే పంటలు, కొత్త పంటలు ఏంటి అంటే మొక్కజొన్న కంకి కానీ పెసలు కానీ అందుతాయి. ఆ కొత్త విత్తనాలు కానీ, నీ తల్లికి తినేటి గడ్డలు, కాయలు, పండ్లు కానీ ఇవన్నీ పెట్టి ఆ తల్లికి ఆరగించి తల్లి అని మొక్కిండట. రెండో పండుగ అయిపోయింది. మూడవ పండుగ మొన్న చేసిన జాతరలు మూడో పండుగ. మా తాతల తండ్రి చేసింది ఈ గుడి కట్టిండు, సంవత్సరానికి 3 పండుగలు చేసిండు. ఆయనకు 3 కొడుకులు. పెద్ద కొడుకు పేరు మేడయ్య, పరమయ్య, భూపతి. 3 కొడుకులారా, నేను గుడి కట్టిన 3 సంవత్సరానికి 3 పండుగలు చేసిన ఆ తల్లి మన ఇంట్లో అడుగు పెట్టించింది, మనకు మంచిగా అన్నం దొరుకుతుంది కొడుకులారా. ఆ తల్లి చెప్పినట్టు మనం చెయ్యాలి కొడుకులారా అని కొడుకులకి చెప్పిండట 3కి. నాయన తల్లి నీకు చెప్పిపోయే, మాకు చెప్పదా, మీ చిన్నోళ్ళం అయితే చెప్పు నాయన అన్నట. కొడక నాకు చేతనైతే లేదు, ఇక్కడనే పక్కన గద్దెలు కట్టు, ఇక్కడ గద్దెలు చూసి సమ్మక్క గద్దె, సారలమ్మ గద్దె, పగిడిద్దరాజు గద్దె, 3 గద్దెలు కట్టిండు. మరి ఆ తల్లికి ఎట్లా చేయాలని ఆయన అంటే, ఆ తండ్రి చెప్పిండట కదా, ఆ తల్లికి జాతరలు చేయాలంటే గజ్జలు, గంటలు, మూగలు, కాలికొమ్ములు, కనకడప్పులు, డోలీలతోని ఆ తల్లి జాతరలు చేయాలి కొడుకులారా అని చెప్పిండట తండ్రి. అప్పుడు డోలీలు తెప్పించుండు, కాలికొమ్ములు తెప్పించుండు, కనకడప్పులు తెప్పించుండు, గజ్జలు, గంటలు, మూగలు అన్ని తెప్పించుండు. ఫస్ట్ కదా ఏవి లేవు, అన్ని తెప్పించి ఆడ జాతర 3 గద్దెలు కట్టి జాతర సురువు చేసిండు. ఇక్కడనే ఫస్ట్ జాతర ఇక్కడనే సురువు చేసినాక ఈ దగ్గర పల్లెలోలు
ఒక 20-30 మంది వచ్చిందట ఫస్ట్ జాతరకి. సందవంశం వాళ్ళ ఇంట్లో సమ్మవ్వ తల్లి పుట్టిందట, వాళ్ళు జాతర చేస్తానరట, చూద్దామని ఒక 20-30 మంది వచ్చిందట. ఆ 20-30 మందికి ఆ తల్లి సంతానం లేని వాళ్ళకి సంతానం ఇచ్చిందట. ఏది కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్చిందట. కోరికలు ఇక అన్న కోరికలన్నీ ఆ తల్లి అన్ని నెరవేర్చింది. మేము ఏదనుకుంటే అది అయిందని ఆ 20-30 మంది, ఆ తమ్ముడు పోయి 10 మందికి చెప్ప, ఈ అక్క పోయి 10 మందికి చెప్ప, రెండో జాతర ఇక్కడ నడిచింది. రెండో జాతర వరకు 1000 మంది వచ్చిండ్రట. ఈ 1000 మందికి ఎట్లా భక్తులకు స్నానాలు చేస్తే ఇక్కడ నీళ్ళు లేవు అని సంత వంశం మా తాత, మేడారం సిద్ధబేని వంశం ఆ తాత, కన్యపల్లి సార్లమ్మ వంశం ఆ తాత, ఈ ముగ్గురు కలిసి జాతర ఎక్కడ చేస్తే నీళ్ళ సొట్టును చేస్తే ఈ భక్తులకు స్నానాలకు నీళ్ళు దొరుకుతాయని ఇక్కడి నుంచి మేడారం దగ్గర పెద్ద వాగున్నది, జంపన్న వాగున్నది, లక్కడవరం చెరువు నీళ్ళు ఇడుస్తారు, మంచిగా భక్తులు స్నానాలు చేస్తారు. ఆ రోజుల్లో కరెంటు లేదు, రోడ్డు లేవా అని అక్కడ మళ్ళా సమ్మక్క గద్దె, సార్లమ్మ గద్దె, పగిడిద్దరాజు గద్దె 3 గద్దెలు మేడారాన కట్టి ఇక్కడ కుంకుమబరిని అయిందా తల్లి. ఈ కుంకుమబరిని పట్టుకొని పోయి ఆ గుట్ట మీద పెట్టి చిలకల గట్ట అని పేరు పెట్టిండ్రు మా తాతలే. మీ తాతలు పెట్టిన పేరే? మా సిద్ధవేణి వంశం ఆ తాత, మా సంత వంశం మా తాత, కన్యపల్లి సార్లమ్మ వంశం. వీళ్ళు ముగ్గురు అప్పుడు పెద్దలు ఈ కుంకుమబరిని పట్టుకొని పోయి ఆ గుట్ట మీద పెట్టి చిలకల గట్ట అని పేరు పెట్టి బేస్తవారం ఉన్నాడు. ఆ కుంకుమబరిని తల్లిని పట్టుకొని గద్దెకత్తాన్లు శుక్రవారం ఉంటుంది, శనివారం 5 గంటల మంది తీసుకుపోయి అక్కడ పెట్టేస్తారు. మళ్ళీ చిలకలు కట్టిన పెట్టేస్తాను. సో అట్లా అమ్మవారి జాతర జరుగుతుంది. సో ఇక్కడ ముడుపులు కట్టింది కదా బాబు, ఇక్కడ పుట్టినీళ్ళు ఇదేనా, అందుకే వచ్చి ముడుపులు. ఇక్కడ పాము వచ్చిపోతా ఉంటుంది. ఎప్పుడెప్పుడు వస్తుంది పాము? ఎప్పుడంటే పౌర్ణం అప్పుడు కొంచెం కనపడుతుంది, వాళ్ళ కన్నుకలకి కనపడుతుంది పౌర్ణానికి. అయితే అట్లా అవుతుంది. అయితే ఇంకా ఈ తల్లి ఎసవంటి తల్లి అంటే అట్నే పట్టుకున్నాను. ఈ తల్లి ఎసవంటి తల్లి అంటే నువ్వు తిరుపతికి పోతావు, వెంకటేశ్వర బొమ్మ చూస్తావు, యాదగిరి పోతావు, నరసింహస్వామి బొమ్మ చూస్తావు, కానీ ఈ తల్లి మహిమగల తల్లి. మేడారం పోయి ఏం చూసిండ్లవ్వ అంటే గద్దెలు గరుడు స్తంభాలే, రూపకం లేని తల్లి ఈ తల్లి, రూపం లేని తల్లి. కాకపోతే బొమ్మలు గీత్తలు సమ్మక్క పులి మీద ఉన్నట్టు, సార్లమ్మ జింక మీద ఉన్నట్టు బొమ్మలు గీత్తలు, ఫోటోలు కడతారు. ఆ ఫోటోలు మనమే కొనుక్కొచ్చుకుంటాం, మొక్కుతాము. అగో ఆ తల్లి రూపం. కాకపోతే గద్దె కందనోలు కిలోమీటర్, 1/2 కిలో 2 కిలోమీటర్ల దూరాట చేరి తల్లి అని మొక్కుకొని అటలు కోసుకొని తింటారు. ఆ తల్లి అంత దూరం కూడా శక్తి ఉన్న తల్లి, అంత దూరం కూడా తల్లి. అంటే మేడారం జాతరలో మేడారం లేవు అంటే పక్క పక్కన ఎక్కడ మొక్కినా అమ్మవారు అక్కడ ఉన్నట్టే. చాలా పవర్ఫుల్, చాలా పవర్ది అసవంటి తల్లి. అసలు తల్లి అలా తల్లిదండ్రుల పేరు చెప్పాలనా? చెప్పు. సమ్మక్క తల్లి పేరు ఏం పేరు? సమ్మక్క తల్లి ధూళిముత్తి, తండ్రి సాంబశివుడు, బిడ్డ సారలమ్మ, కొడుకు జంపన్న, మరిది గోవిందరాజులు, భర్త పగిడిద్దరాజు, చెల్లె నాగులమ్మ. సో ఇది వాళ్ళ కుటుంబం. సో థ్యాంక్ యూ బాబాయ్. అంటే సమ్మక్క సార్లమ్మ తల్లి కుటుంబం గురించి అంటే బయ్యక్కపేటలో ఇలా వంశీకులు వచ్చి ఇలా పూజలు చేస్తూ ఇక్కడి అమ్మవారు వెలిసిన గుడి ఇది. ఈ గుళ్ళో అమ్మవారు ఎప్పటికీ ప్రతి పౌర్ణమికి అమ్మవారు వచ్చి వెళ్తుంటదంట. కానీ వచ్చి అమ్మవారి గుడి అంతా చూసుకొని వెళ్ళి అంత వెళ్తుంటది. ఇక్కడ ముడుపులు కడితే కూడా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పేసి ఇంతక బాపు ఒక మాట అన్నారు కదా, 2 కిలోమీటర్ దూరంలో కూర్చొని మొక్కుకున్నా కూడా కోరిక నెరవేరుతుంది. నిజమే, సమ్మక్క సార్లమ్మ జాతర అంత పవర్ఫుల్. 2 ఏళ్ళకోసారి వచ్చి ఆసియా ఖండంలోని అతిపెద్ద మహాజాతర మహాకుంభమేళ జాతర ఇది. ఈ కుంభమేళ జాతర పలు రాష్ట్రాల నుంచి, పలు దేశాల నుంచి అందరూ కూడా ఫారెన్స్ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకొని అంత పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు. అంగరంగ వైభవంగా ఈ యొక్క 3 రోజుల జాతర మాత్రం చాలా గ్రాండ్ గా జరుగుతుంది. సో జాతర అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి బాబాయ్ గారు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు కాబట్టి నేను వీడియో తీసుకోవడం జరిగింది. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో. బాబాయ్ గారు మీ పేరు? సింధ లక్ష్మణ్ గారు, సమ్మక్క వాళ్ళ తమ్ముడు. సో తమ్ముడు గారు మనకు చెప్పిన ఈ మాటలకు నిజంగా మేము చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. సమ్మక్క తల్లి గురించి మాకు కొంతవరకు సమాచారం అందజేసారు. ఎందుకంటే ఆ అమ్మ అందరి ఇంట్లో ఒక ఆడబిడ్డ, అందరి ఇంట్లో మాకు ఒక అమ్మనే ఆమె మాకు. సో సమ్మక్క ఆశీస్సులు నా ఇట్స్ మీ స్నేహ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కి, అదే విధంగా మన ప్రజలందరికీ కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు కోరుకుంటున్నాను. జై బోలో సమ్మక్క సార్లమ్మ తల్లికి. శనార్థి బాబు. ఇక్కడ అమ్మవారి పుట్ట అమ్మవారి రూపంలో ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఉంటది. ఈ ముడుపులన్నీ బాబాయ్ గారు ఈ ముడుపులన్నీ ఇట్లనే కోరుకొని కట్టుకుంటాను. వాళ్ళ ఆపతులు, సంతానం లేని వాళ్ళు నాకు నౌకరు రావాలి తల్లి అని మొక్కుకొని కట్టుకుంటాను. ఏ ఆపతులున్నా ఏదున్నా, పెళ్లి కాకున్నా తల్లి నాకు ఏదో వాళ్ళ కోరికలన్నీ కోరుకొని కట్టుకుంటాను. కోరుకున్న కోరికలు అది. సో ఇక్కడ ఎక్కువ నేనేం మాట్లాడిన లోపల. సో బాబాయ్ గారు ఇక్కడ అమ్మవారి గుడి ముందు అదేంటిది, అది
ఇదా ఈ తల్లికి రేపు బుధవారం, వచ్చే బుధవారం జాతర చేస్తాం. ఈ బుధవారం ఏం చేస్తాం, వచ్చే బుధవారం జాతర. ఈ బుధవారం ఏం చేస్తామంటే గుడి కట్టు తీస్తాం. కట్టు దిక్కేమా? గుడి కట్టు దాన్ని ఎవరు తీస్తాం. తొక్కకూడదు. గుడి కట్టు తీస్తాం. గుడి కట్టు తీస్తే ఈ తల్లికి పందిబిల్లని పెడతాం. పందిబిల్లని అయితే దాన్ని కోసి తలంలో పెడతాం. ఇప్పుడు లోటుదే, అందుకే అది మూతెత్తాం. తలంలో ఎత్తాం, ఉన్నది బయట ఎత్తే వాళ్ళని కలుసుకొని తింతోళ్ళు. అది గుడి కట్టు. ఫస్ట్ గుడి కట్టు అన్నట్టు. గుడి కట్టు అంటే దాన్ని ఏమంటారు, దిగ్బంధం చేయడం అని అంటారు, అంతే కదా? అది అట్లా చేసి ఇప్పుడు మేడ ఏంటంటే మండ మెలుగుడు అంటారు. మండ మెలుగుడు అంటారు. మేము ఇటు గుడి కట్టు తీసి సమ్మక్క తల్లి గురించి ఇందాక అంటే లోపల కొంచెం తెలుసుకొని వీడియో తీయడం జరిగింది. సో బాబాయ్ గారు ఇంత నైట్ టైంలో వచ్చి కూడా మనకు సమ్మక్క తల్లి గురించి తెలియజేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ బాబాయ్. ఈ గుడి కట్టు తీసుడు అంటే, ఈ గుడి కట్టు తీసుడు ఆ తల్లికి ఎట్లా తీసుడు అంటే, ఇంకోటి కొంచెం రెండు ముచ్చట చెప్తా. సమ్మక్క తల్లిదండ్రి పగిడిద్దరాజుకు ఇస్తామని ఒప్పుకున్నారట. సమ్మక్కని పగిడిద్దరాజుకు ఇస్తామని ఒప్పుకుంటే, చెల్లె నాగలమ్మ ఉన్నది కదా, ఇస్తామని ఒప్పుకుంటే చెల్లె బాగా ఎట్లుండో చూసి రప్పమని చెల్లెని తోలిందట. చెల్లెని తోలితే పోయి చూసిందట. చూస్తే తల మెత్తండట పగిడిద్దరాజు. రాజా మలుతాండ. అక్క ఎట్టుండి చెల్లె బావ అంటే, ఏ బావ మంచిగా లేడు అక్క, ఇంత కడుపు కండ్లిట్ట గుంజ పోయినా మంచిగా లేడు అక్క అని చెప్పింది ఈ చెల్లె. నేను చేసుకున్నదట. చేసుకుని అంటే అప్పుడు తల్లిదండ్రి ఏం చేసిండ్రు, మరి అక్క చేసుకోని అంటాంది, చెల్లెనిద్దాం అని నాగలమ్మని పెళ్లిపీటల మీద కూర్చుని, పగిడిద్దరాజును నాగలమ్మని పెళ్లిపీటల మీద కూర్చుండా పెట్టాడు. పెళ్లిపీటల మీద కూర్చుండా పెడితే అప్పుడు ఈ సమ్మక్క ఏం చేసింది, పందిగూడు. అందుకనే పందిబిల్లని గుడి కట్టు తీస్తారు. పందిగు ఇట్లా చేసి చూసిందట. అంటే పంది రూపంలో వచ్చి పంది గూడు, పందులకు గూళ్ళు కడతారు కదా, ఊళ్ళో సాదుకునే పందులకు గూళ్ళు కడతారు కదా, ఆ పందిగు ఇట్లా చేసి చూసిందట. చూస్తే పగిడిద్దరాజు తల మెత్తానట. అమ్మో, నా చెల్లె నాకే మోసం చేసింది, అబద్ధం ఆడింది అని అప్పుడు ఉరికిపోయి ఆ పగిడిద్దరాజు సందు నాగలమ్మ సందు ఇద్దరు సందున సమ్మక్క కూర్చున్నదట పీట మీద, పెళ్లి పీటల మీద కూర్చుంటే ఈ కడాల కంకణాల చేయి ఉక్కిపోయి కూర్చుంటే తలిగి పగిడిద్దరాజుకు ఒక కన్ను లొట్టకన్నే. మీరు బాగా విమర్శ లొట్టకన్నే ఇది చేయదలిగింది, సమ్మక్క చేయదలిగి. అంటే చేయి సమ్మక్క చేయదలి కడాల కంకణాల చేయి ఇట్లా ఈ తలిగి లొట్టకన్నే అయిందట పగిడిద్దరాజుకు. ఇద్దరు మధ్యన కూర్చుంది కదా, పగిడిద్దరాజుకు ఇద్దరు భార్యలు అన్నట్టే కదా అట్లా. అందుకని పంది బిట్ట చేసి కాబట్టి అది పందిదే ఫస్ట్. ఇంకా తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి ఇంకా. సో వీడియో అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ బాబాయ్ గారితో కొంచెం మాత్రం ఇలా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ బాబాయ్. చాలా మంచిది.